దేవుడా, ఒరే అవతారం, అక్క చూసావారా నా బతుకు ఎలా అయిపోయిందో? నాకు జుట్టు లేక నీకు ఉండి ఒకటేనక్క. క్షవరం అయిపోయింది నీకు కూడా. సర్లే, ఎలాగైనా సరే ఆ తాళం తీసుకుంటాను, పెత్తనం దక్కించుకుంటాను. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. అమ్మా, అందరూ అక్షంతలు తీసుకోండి. అమ్మా చిట్టమ్మ, మీ భార్యాభర్తలిద్దరూ పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసుకోండమ్మా. పది కాలాల పాటు చల్లగా ఉండండి. దీర్ఘ సుమంగళి భవ, చల్లగా ఉండండి. సిల్కా కోరికల్లాగా ఇప్పుడు చల్లగా ఉండండి. నూరేళ్లు పిల్లా పాపలతో చల్లగా ఉండండి. నిండు నూరేళ్లు పిల్లా పాపలతో సుఖంగా ఉండండి. ఏంటైందమ్మా? కోకిలమ్మా, చిటి చిటి లే చిటి చిటి, అత్తయ్య త్వరగా రండి. అమ్మ సిట్టే, అమ్మ సిట్టే, ఏంటైనదమ్మా? ఏదో శుభవార్త చెప్పేలా ఉంది. శుభవార్త? అవును, మీకు పెళ్ళై ఎన్నేళ్ళు? 2 నెలలు. అయితే ఇంకే, చిట్టెమ్మ నెల తప్పిందేమో. ఏయ్, అదేం లేదులే. తను లక్ష్మీ పూజని ఉదయం నుంచి ఉపవాసం ఉంది. మంచినీళ్లు కూడా ముట్టలేదు. అందుకే కళ్ళు తిరిగి పడిపోయింది. అమ్మా, ఏం లేదమ్మా, పొద్దున్నుంచి ఉపవాసం ఉన్నాను కదా, కాసంత తల తిప్పిందంతే. అసలు నువ్వు ఎందుకు ఉపవాసం ఉన్నావు? ఈరోజు లక్ష్మీ పూజ కదా డ్రైవర్ బావా. పూజ అయ్యేంత వరకు ఉపవాసం ఉండి ఆ తర్వాత భర్త తిన్న ఎంగిలిపాళ్లెంలో అన్నం తింటే ఆ ఇల్లాలు దీర్ఘసుమంగలిగా పోతుందంట. అంతేకాదు, బతికిన నాళ్ళు అష్టైశ్వర్యాలతో బతుకుతుందంట. నిజమా? భోజనం ఎంగిలి పళ్ళెంలో తింటే ఇంత పుణ్యం వస్తుందా? నమ్మకంతో చేస్తే ఆ అమ్మ కొంగు బంగారమై కోరికలన్నీ తీరుతుందదినా. అందుకే ఉపవాసం అంటున్నాను. బాగా చెప్పావమ్మా. నమ్మి కొలిస్తే ఈ లక్ష్మీదేవి ఖచ్చితంగా నెరవేరుస్తుంది. నీ కోరికలన్నీ నెరవేరాలని ఈ తల్లిని కోరుకుంటున్నాను. నీలు, అమ్మా, చిట్టిగారు ఈసారి గట్టి కోరికే కోరారే. ఆ కోరిక నెరవేరకూడదంటే మనం ఏదో ఒకటి చెయ్యాలి. నేనున్నాను కదమ్మా. తమ్ముడు భోంచేస్తాడు కానీ ఆ చిట్టమ్మ మాత్రం ఆ ప్లేట్లో మెతుకు ముట్టదు, ముట్టనివ్వను. అలా ఎలా చేస్తావే? దాని మొగుడి ఎంగిలి ప్లేట్లో తినడం కోసమే కదా. అది ఉదయం నుంచి ఉపవాసం ఉంది.
నువ్వేం చేసినా అది మాత్రం ఆగేటట్టు లేదు. రవిచంద్ర తిన్న ప్లేట్లోనే అది భోంచేస్తుంది. భోంచెయ్యనివ్వనమ్మా. ఎలా ఆపుతావే? ఒక్క నిమిషం. ఏంటే ఇది? కాకరకాయ జ్యూస్. తమ్ముడు తిన్న వెంటనే ఈ జ్యూస్ని ఆ ప్లేట్లో పోసేసాననుకో, ఆ చేదికి అన్నం తినలేక కలిపిన అన్నం వదిలేయటం ఖాయం. ఒకవేళ తినేస్తే? ఎవరు తింటారమ్మా? ఈ కాకరకాయ జ్యూసు ఎలా ఉంటుందో తెలుసుగా, విషంలా ఉంటుంది. కోరి కోరి ఎవరైనా ఈ విషంతో భోంచేస్తారా? అదే నిజమేలే. కాకపోతే ఎలా పోస్తావు? తమ్ముడు తిని లేవగానే ఆ చిట్టెమ్మ కూర్చుని లోపు పోసేస్తాను. తల్లి కూతుళ్ళిద్దరూ ఏదో మొదనష్ట ప్లానింగ్ వేసేస్తున్నట్టున్నారు. నాకు అర్థమైందిలే. నా మొగుడు తిన్న అన్నం ప్లేట్లో నేను తినకూడదనే కదా ఈ ఏదో ప్లానింగ్ లో. చెయ్యండి చెయ్యండి. నీలు, ఎలా పోస్తావు? టైం చూసి పోసేస్తాను. చాలా చిట్టమ్మా, బాగుంది. మా నాన్నకి పెరుగు కావాలంటే వెళ్ళి తీసుకురా. వెళ్ళు. బే 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 ఆ, ఆ. బే. బాయ్ గారు, ఇదిగో. వదినా, నువ్వు కోసాల్సింది ఇక్కడ కాదు, ఇక్కడ. అదేంటి? మా ఆయన తిన్నది ఈ ప్లేట్లోనే కదా. కాదదినా, మా ఆయన తిన్నది ఈ ప్లేట్లో. అయ్య బాబోయ్, రవిచంద్ర తిన్న ప్లేట్ అనుకుని మా ఆయన తిన్న ప్లేట్లో కాకరకాయ జ్యూస్ పోసేసానా? వామ్మో! కరెక్ట్ గా చెప్పావు వదినా. అది మా అన్నయ్య తిన్న ప్లేటే. వచ్చి ఇక్కడ కూసో. దా. అదేంటి? ఇందాక మా తమ్ముడు అక్కడ కదా తిన్నాడు, ఆ ప్లేట్ ఇక్కడికి ఎలా వచ్చింది? నేను ఇక్కడ కూసుందామని ఆ ప్లేట్ అక్కడ పెట్టానులే. పాపం, 2 ప్లేట్లలో పెరగన ఉండేసరికి కనుక్కోలేకపోయావు. రా, వచ్చి కూసో. కర్మ. వెళ్ళు. వదినా, రా కూర్చో. ఇక్కడ ఇక్కడ. ఈ ప్లేట్ ఏంటి అంత ఏదో పచ్చపచ్చగా ఉంది? నాకు వేరే ప్లేట్ ఇవ్వండి. తప్పొద్దునా, పూజ రోజు మొగుడు తిన్న అన్నం ప్లేట్లోనే మనం తినడం మన సంప్రదాయం. తిను. ఈ ప్లేట్లో ఎవరు తింటారు? నేను తినను. నువ్వు గనక ఈ ప్లేట్లో అన్నం తిన్నావనుకో, ఈ తాళాల్ని మీ అమ్మకిచ్చేస్తాను. నిజమా? అవునత్తా, నేను మనసు మార్చుకున్నాను. ఎంతో కష్టపడి చేయించుకున్న తాళలత్తివి ఈ పోతే నీ గుండె గిలగిలా కొట్టేసుకుంటుందని నాకు తెలుసు. అందుకే నీ కూతురుతో ఈ ప్లేట్లో అన్నం తినిపించు,
నీ తాళాలకి ఇచ్చేస్తాను. ఆ చూస్తావేంటి? తినవే. నేను తినను. తినమని చెప్తున్నాను కదా. తిననని చెప్తున్నాను కదా. తినకపోతే నేను నిన్ను చంపేస్తానే. నన్ను చంపినా సరే నేను మాత్రం ఈ ప్లేట్లో తినను. తినవే, తినవే. కొడతావేంటమ్మా? కొట్టడం కాదే, చంపేస్తాను. విన్నావుగా, తాళాలిస్తానని మాటిచ్చింది. నువ్వు తినవే, నీకు దండం పెడతానే. తిను ప్లీజ్. నేను తిననమ్మా. ప్లీజ్ తినవే, ఈ ఒక్కసారికి తినవే. నీలు, నీలాంబరి, నీలు, అయ్యో, నీలాంబరి, నీలు, 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 నీలు. ఏట శుభవార్త? ఏట మాదే? దేవుడా చెల్లెలు అత్తగా వద్దాం. ఆ నీళ్ళు నా నాన్న చేసినందుకు థ్యాంక్స్. అయ్యా అయ్యా ఎంత సంతోషంగా అయ్యా అబ్బా. మీ బొంద. నేను వాంతులు చేసుకోవడం ఏంటి? అది చూసి మీరు నెల తప్పారు అనుకోవడం ఏంటి? నువ్వు దాతనాలే వదినా. ఇది అదే. అదే అంటే ఇంకా అర్థం కాలేదా కాంతమాత? మీ కూతురు నెల తప్పింది. మూడో నెల. హా? మూడో నెల? చిచి అదేం లేదమ్మా. హ, అమ్మయ్యా, బతికించావే. ఆ, ఇదిగో చిట్టమ్మా, నేను నీకిచ్చిన మాట ప్రకారం మా అమ్మాయితో ఎంగిలి ప్లేట్లో అన్నం తినిపించాను. నాకిచ్చిన మాట ప్రకారం నా తాళాలు నాకు ఇచ్చేస్తావా? మీ అమ్మాయితో తినిపిస్తే ఇస్తానన్నాను. ఇలా వాన్ చేసుకుంటే ఇస్తానన్నా? హా? వాంతి చేసుకుంటే ఇవ్వవా? మరే వాంతి చేసుకుంటే ఎక్కడ తిన్నట్టు? తిన్నదంతా కక్కేసింది కాబట్టి ఈ తాళాలు నీకు ఇచ్చేది లేదు. అదే వాంతి చేసుకోకపోయింటే ఖచ్చితంగా ఇచ్చుండదాన్ని. నా తాళం, నా తాళం, నా తాళం. నువ్వు ఆ తాళం గురించి మర్చిపోతా. అయ్యి ఈ జన్మకు రావు. ఏ ఇలా వస్తానే. నీలాంబరి, నువ్వు నాకు చెప్పిందేంటి, చేసిందేంటి? నేనేం చేశానమ్మా? ఆ చిట్టమ్మ అన్నం తినే ప్లేట్లో కాకరకాయ జ్యూస్ పోస్తానని చెప్పి నీ ప్లేట్లో వేసుకుని అన్నం తిన్నావు. అయ్యో నా తలరాతమ్మా. నా ప్లేట్లో నేనెందుకు పోసుకుంటానమ్మా? ఆ చిట్టమ్మ మన ప్లాన్ ని ముందుగా పసిగట్టి ప్లేట్లో మార్చేసింది. దాంతో తమ్ముడు తిన్న ప్లేట్ అనుకుని మా ఆయన అన్నం తిన్న ప్లేట్లో కాకరకాయ జ్యూస్ పోసేశాను. అందుకే వాంతి చేసుకున్నాను. ఉద్ధరించావులే. ఆ చిట్టమ్మ చెప్పినట్టు నువ్వెక్కడ నెల తప్పావో అని ఎంత భయపడి చచ్చానో తెలుసా? నేను నెల తప్పితే ఆనందించాల్సింది పోయి భయపడ్డం దేనికమ్మా? నోర్మయ్, ఆ పాలోడిని పెళ్లి చేసుకోవడమే ఎక్కువ. ఇంకా వాడితో పిల్లల్ని కూడా కంటే మన పరువేం కావాలి? అంటే ఇంక జీవితాంతం నన్ను పిల్లల్ని కనద్దంటావా? అయ్యో, నీ పిల్లల సంగతి తర్వాతే. ముందా చిట్టెమ్మని ఏదో ఒకటి చేసి దాని దగ్గరున్న తాళాలు లాక్కోవాలి. లేదంటే చేతిలో చిల్లి గవ్వలేక అయిందానికి కానిదానికి ఆ చిట్టెమ్మని అడుక్కొని బతకాల్సొస్తుంది. నిజమేనమ్మా. అయినా అది అడగకుండా తాళాలు ఇవ్వడం ఏంటి?
ఇప్పుడు ఏడవడం దేనికి? నువ్వు దెప్పడానికి వచ్చావా, సహాయం చేయడానికి వచ్చావా? సరే, సాయమే చేస్తాను. ఇప్పుడు నన్నేం చేయమంటావు? ఇంకా సేపట్లో ఇంట్లో వాళ్ళందరూ క్రాకర్స్ కాలుస్తారు. ఆ క్రాకర్స్ కాల్చేటప్పుడు ఆ చిట్టెమ్మని ఏదో ఒకటి చేసేస్తే ఆ చిట్టెమ్మ మంచాన పడుతుంది. ఆ గ్యాప్లో నా తాళాల్ని నేను లాగేసుకుంటాను. ఎలా ఉంది ఐడియా? అబ్బా, నీ మొహన్ లాగే బ్రహ్మాండంగా ఉందమ్మా. థ్యాంక్ యూ. ఆ చేసే ఏదో పనేదో నువ్వే చేయొచ్చు కదమ్మా. చూడు, ఇప్పుడు నేను మీ తమ్ముడి దృష్టిలో మారిపోయిన కాంతమ్మని. దాంతో నేను మహాత్మురాలిగా మంచి మానవత్వం ఉన్నదాన్లాగా నటించి చావాలి. అందుకే నిన్ను చేయమని చెప్తున్నాను. అంటే ఆ క్రాకర్స్ లో చిట్టమ్మని ఇరికించేసి దాని కాలో కన్లో పోగొట్టేసి దాన్ని మంచం మీద పడేటట్టు చేసి తమ్ముడి దృష్టిలో నేను ఎదవనైపోవాలి, నువ్వు మాత్రం మహానుభావురాలిగా మిగిలిపోవాలి. అయ్యో, ఆ చిట్టెమ్మని నువ్వు దెబ్బ కొట్టక నేను దెబ్బ కొట్టక ఆ తాళాలు మన చేతికెలా వస్తాయే? సర్లే, ఎవరికి తప్పినా నాకు తప్పి చావదు కదా. ఇదిగో ముందే చెప్తున్నాను, పొరపాటున నేను దొరికిపోతే మాత్రం నువ్వే నన్ను కాపాడాలి. సర్లే, ఈసారి మాత్రం మనం దొరకకూడదు. ఖచ్చితంగా చిట్టెమ్మని ఇరికించాలి. ఆ క్రాకర్స్ వెలిగించే వంకతో దాన్ని ఏదో ఒకటి చెయ్యాలి. అలాగేనమ్మా, వెళ్దాం. పద. హలో చిట్టి మిఠాయ్, ఏంటో ఏర్పాట్లు చేస్తున్నట్టున్నావు? ఇంకేం చేస్తాను, అందరూ బాంబులు కలిసే టైం ఇది కదా. పద పద, వెళ్ళి కలుద్దాం. అమ్మో, బాంబులే? బాంబులు అంటే నాకు చాలా భయం. అయ్యో, ఇదేంటి చిన్నపిల్లలాగా? బాంబులంటే భయమైతే ఇంట్లో కూసో, నేనెళ్ళి కాల్ చెప్తాను. అంతేగాని ఇలా పట్టేసుకుంటారు ఇటు వదులు. నాకు భయం చిట్టి మిఠాయ్. నాకు భయం వేసినప్పుడు ఇలా గట్టిగా కౌగిలించుకోవడం అలవాటు. చిన్నప్పుడు మా అమ్మను కూడా ఇలాగే కౌగిలించుకునేవాణ్ణి. చాలు నీ వరుస. సమయానికి మీ అమ్మలేకపోతే అప్పుడు పక్కింటి వాళ్ళను ఎదురింటి వాళ్ళను కౌగిలించుకునేవాణ్ణి. ఏటి? అదే అబ్బాయిలనేలే, అమ్మాయిల్ని కాదు. బతికించావులే బాబు. అంటే వేరే వాళ్ళని కౌగిలించుకుంటానంటే అసూయ వచ్చింది కదూ? నాకేం అసూయ? నాకట్లాంటి ఏం లేవు. తెలుస్తుంది, నీ మొహంలో క్లియర్ గా కనిపిస్తుంది. ఏం తెలుస్తుందో? నేను వేరే వాళ్ళని కౌగిలించుకున్నాను అనగానే నీ మొహంలో అసూయ క్లియర్ గా కనిపిస్తుంది. సాలే నాయనా, నువ్వు కౌగిలించుకుంది పెళ్లికి ముందే కదా. పెళ్లి తర్వాత కౌగిలించుకుంటే ఊరుకుంటారేంటి? నువ్వుండగా వేరే వాళ్ళని ఎందుకు కౌగిలించుకుంటాను? అంటే నేను లేకపోతే కౌగిలించుకుంటావా? చిటి చిటి చిటి, ఊరికే సరదాగా అన్నాను. సర్లే, బయటంతా ఎదురుస్తుంటారు, వెళ్దాం పద. చిటి, నీకు ముందే చెప్తున్నాను, నాకు బాంబులన్నా వాటి సౌండ్ అన్నా చచ్చేంత భయం. అయితే బయటికి రా, మాకు ఇంట్లోనే కూసో. ఎలాగా? అంటే నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటాను కదా. బాంబులంటే భయం అంటావు, ఇంట్లో ఉండమంటే కుదరదంటావు. నీతో ఎట్ట ఏగేదే? ఈసారి పక్కన నువ్వు ఉంటావుగా, భయం వేయకపోవచ్చులే. నేనుంటే నీకు ఇంకా భయం పెరిగిపోద్ది. ఎందుకో? ఎందుకే ఉంది, గట్టిగా కౌగిలించుకోవడానికి. బాగా కనిపెట్టావు నిన్ను. చాలు, పద వెళ్దాం, పద. హ్యాపీ దీపావళి! హ్యాపీ దీపావళి! హ్యాపీ దీపావళి! హ్యాపీ దీపావళి! హ్యాపీ దీపావళి! అమ్మా, భూచక్రం వెలిగిస్తావేటి? అయ్యో అత్తయ్య గారు, ప్లీజ్ అత్తయ్య గారు, నాకు బాంబులంటే భయం అత్తయ్య గారు. ఇదిగో బావా, చిన్నపిల్లలాగా అలా బెదిరిపోతావేటి? అక్కడ ఏమైనా ఆటోమొబైల్ వెళ్తున్నారేటి? టపాస్లే కదా. అమ్మో, నాకు బాంబులంటే భయం, మహా భయం. అత్తయ్య వద్దు అత్తయ్య, బాంబులు అత్తయ్య, అత్తయ్య అత్తయ్య అత్తయ్య, అత్తయ్య అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, చెప్పేది మీకే, వద్దు అత్తయ్య, అత్తయ్య అత్తయ్య వద్దని చెప్పు. అత్తయ్య అందరూ చూస్తున్నారు, ఏంటిది? అత్తయ్య గారు వద్దు,
అత్తయ్య గారు అబ్బో వద్దు అత్తయ్య గారు, నాకు భయం అత్తయ్య గారు. చిట్టి చెప్పు చిట్టి, ప్లీజ్ చిట్టి. ఇదిగో బావా, అందరూ చూస్తున్నారు, ఏంటిది? మా బావకే బాంబులంటే తెగ భయం అనుకుంటాను. అంత భయం ఉన్నోడు బయట ఎందుకు బావా? లోపలికి వెళ్ళి చెవులో దూదెట్టుకోవాల్సింది. బాంబులంటే నాకు భయమేనండి. ఆ? నా భయమే నా కొడుక్కి వచ్చింది. మరి మీ అబ్బాయి మా సిట్టమని కౌగిలించుకున్నట్టు మీరు కూడా మాకు అంత మాత్రమే కౌగిలించుకోవాలి కదా. చూడు, అందరూ నేను చూసి ఎలా ఎగతాల్సేస్తున్నారు. చేసుకుంటూ చేసుకొని నాకు మాత్రం బాంబులంటే చాలా భయం.